చూడమ్మా లాస్ట్ క్లాస్లో మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించి రేషియో అనాలిసిస్లో ప్రాబబిలిటీ రేషియోస్ గురించి మనం నోట్స్ రాసుకున్నాం కదండి. దానికి సంబంధించి మనం ఇప్పుడు ఒక సమ్ నోట్ చేసుకోండి, సాల్వ్ చేద్దామండి. ఒక సమ్ నోట్ చేసుకోండి. ది ఫాలోయింగ్ ఈజ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. Following is the profit and loss account. The following is the profit and loss account of Cash Limited Company. For the years ending, for the year ending, for the year ending 31st December 2020. So profit and loss account వేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకోండి. particulars amount rupees, particulars amount rupees. Opening stock to opening stock. Opening stock 26,000. Two purchases 8,000. Two wages 24,000. Production expenses production expenses 16,000. Buy sales 1,60,000. Buy clothing stock, buy clothing stock 38,000. Balance చేయండి. 1,98,000. You divide this value. So balance చేస్తే 52,000 gross profit. So gross profit 52,000. So then by gross profit కింద చేసుకోండి. By gross profit by gross profit 52,000 వేసుకున్న తర్వాత డెబిట్ లో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ S2 selling and distribution
distribution expenses 4,000. To administrative expenses, to administrative expenses 22,800. To general expenses, general expenses 1,200. To general expenses 1,200. To furniture last due to 5. To furniture last furniture last due to 5. $800. To interest on debentures to interest on debentures 6,000. To provision for tax provision for tax 8,000. Next, credit side చూడండి. Gross profit లేదా compensation for land acquisition by compensation for land acquisition $4,800. Total gain ఇప్పుడు 56,800. 56,800. ఇటువైపు తీసుకురండి. 56,800 తీసేస్తే టు నెట్ ప్రాఫిట్ 14,000 14,000 టు నెట్ ప్రాఫిట్ 14,000 14,000.
ఇక్కడ చూడండి కనిపించట్లేదు 56,800 56,800 అండి టోటల్. ఈ టోటల్ ఇటువైపు తీసుకొచ్చాము. ఇటువైపు తీసుకొచ్చి అమౌంట్ తీసుకొస్తే 14,000 నెట్ ప్రాఫిట్. ఏమా లాస్ట్ లైన్ ఏం రాసుకుంటారంటే ఇది లెక్క మనకి ప్రాఫిటబిలిటీ రేషియోస్ మనం కాల్కులేట్ చేయడానికి. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుందండి సమ్ మనకి. దాని నుంచి మనం ప్రాఫిటబిలిటీ రేషియోస్ని కాల్కులేట్ చేయాలండి. లాస్ట్ లైన్గా ఈ టేబుల్ వేసేసిన తర్వాత కింద లాస్ట్ లైన్గా రాసుకోండి కాల్కులేట్ టేబుల్ కింద లాస్ట్లోకి ఏం రాస్తారంటే కాల్కులేట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, కాల్కులేట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ రేషియో, operating profit ratio, net profit ratio. లాస్ట్ క్లాస్లో మనం ప్రాఫిటబిలిటీ రేషియోస్ గురించి ప్రిన్సిపల్స్ రాసుకున్నాం కదమ్మా. ప్రిన్సిపల్స్ యూజ్ చేసి ఇప్పుడు మనం గ్రాస్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అండ్ నెట్ ప్రాఫిట్ రేషియోని మనం కాల్కులేట్ చేయాలండి. ఫస్ట్ కూడా గ్రాస్ ప్రాఫిట్ రేషియో హెడింగ్ పెట్టుకుని గ్రాస్ ప్రాఫిట్ రేషియోని కాల్కులేట్ చేయండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు gross profit ratio equal to gross profit by net sales into 100. ఇది ప్రిన్సిపల్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. దాట్ ఈక్వల్ టు చూడండి లెక్కలో మీకు ఇచ్చినటువంటి P&L అకౌంట్లో ఇప్పుడు మనం రాసుకున్నటువంటి P&L అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉందండి 52,000 అండి. మరి సేల్స్ ఎంత అండి 1,60,000 అవి నెట్ సేల్స్. కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ 52,000 ఉందండి. నెట్ సేల్స్ వచ్చేసరికి మనకి సేల్స్ వచ్చేసరికి 1,60,000 ఇంటూ 100 అండి. ఇది ఓకేనా చూడమ్మా. అంతే కదా మీకు ఇచ్చిన లెక్కలో గ్రాస్ ప్రాఫిట్ 52,000 అండి. సో అలాగే మనకి సేల్స్ ఏమో 1,60,000ని. సో మనం కాల్కులేట్ చేసినట్లయితే బై 2 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 32.5% వస్తుందండి. 32.5% ఇది గ్రాస్ ప్రాఫిట్ రేషియో. 32.5 ఏమో ఈ వాల్యూ బై వాల్యూ చేస్తారని కాల్క్యూలేట్ డివైడ్ చేసిన తర్వాత ఇంటూ 100 కొడతారు. అప్పుడు 32.5% వస్తుంది. ఇది గ్రాస్ ప్రాఫిట్ రేషియో. సెకండ్ వన్ ఈజ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. సెకండ్ వన్ ఈజ్ ఏంటండి ఆపరేటింగ్ రేషియో. ఆపరేటింగ్ రేషియో అంటే ఏమా. కాబట్టి మనం ఆపరేటింగ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో మనం కాల్కులేట్ చేసాం. గ్రాస్ ప్రాఫిట్ రేషియో తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఆపరేటింగ్ రేషియో అండి.
ఆపరేటింగ్ రేషియో ప్రిన్సిపల్ రాయండమ్మా. సో నోట్ చేసుకుంటే ఆపరేటింగ్ రేషియో. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఆపరేటింగ్ రేషియో. Second one is operating ratio. Operating ratio equal to operating ratio. Operating cost by net sales into 100. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆపరేటింగ్ కాస్ట్ అంటే మనకి నెట్ సేల్స్ ఉంటాయండి లెక్కలో. మరి ఆపరేటింగ్ కాస్ట్ ఎలా వస్తుందండి? ఆపరేటింగ్ కాస్ట్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ plus operating expenses. ఓకేనా? కాబట్టి మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి? మరి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లాస్ట్ క్లాస్లో చెప్పానండి ఎలా కాల్కులేట్ చేయాలో. కాబట్టి మనకి దాని ప్రకారం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని కాల్కులేట్ చేయండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే మనకి ఓపెనింగ్ స్టాక్ plus purchases opening stock plus purchases plus wages plus production expenses minus closing stock. ఇదండి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనం కాల్కులేట్. కాబట్టి ఇచ్చిన లెక్కలో మనకి ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందమ్మా? 26,000. that equal to 26,000 plus purchases 80,000 plus wages 24,000 plus production expenses 16,000 minus దీని నుంచి ఏం తీసేయాలంటే క్లోజింగ్ స్టాక్ ఎంత 38,000 తీసేయాలి. తీసేయండి. ఇప్పుడు మొత్తం ఎంత 26,8 అంటే 1,06,000 1,30,000 1,46,000 that equal to 1,46,000 minus 38,000 తీసేస్తే 1,08,000 అండి. 1,08,000 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇప్పుడు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు చూడమ్మా, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఆఫీస్ మనకి ఇచ్చిన లెక్కలో ఆఫీస్ అండ్ అడ్మిన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ selling and distribution expenses, administrative expense, administrative expenses plus general expenses. General expenses.
సో ఇవన్నీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. దాట్ ఈక్వల్ టు చూడండి ఎంత ఉన్నాయి. ఆపరేటింగ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 4000 ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 22,800 ప్లస్ జనరల్ ఎక్స్పెన్సెస్ 1200. టోటల్ ఏంటి 26,800 26,800 28,000 అండి. 28,000 ఇది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. ఇప్పుడు ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏం చెప్పాను, ఆపరేటింగ్ కాస్ట్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంతండి 1,08,000 ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతండి 28,000 అండ్ ఆపరేటింగ్ కాస్ట్ అంటారు. కాబట్టి ఆపరేటింగ్ కాస్ట్ ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ ఎంత వస్తుందండి, ఆపరేటింగ్ కాస్ట్ ఈక్వల్ టు 1,08,000 ప్లస్ 28,000 దాట్ ఈక్వల్ టు ఎంత 1,36,000 ఇది ఆపరేటింగ్ కాస్ట్. 1,36,000 ఆపరేటింగ్ కాస్ట్ అవుతుంది. ఓకేనా. ఆపరేటింగ్ కాస్ట్ మనకు 1,36,000 అమ్మా. సో ఇప్పుడు రేషియో కాలిక్యులేట్ చేయండి. ఆపరేటింగ్ రేషియో ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 కదా. కాబట్టి ఇప్పుడు రేషియో కాలిక్యులేట్ చేయండి. ఆపరేటింగ్ రేషియో ఈక్వల్ టు దట్ ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ ఆపరేటింగ్ రేషియో ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ ఎంతమ్మా 1,36,000 బై నెట్ సేల్స్ ఎంత 1,60,000 ఇంటూ 100 ఇది దాట్ ఈక్వల్ టు that equal to calculate చేయండి. $1,36,000 by 1,60,000 into 100. 85%. 85% operating ratio. ఆపరేటింగ్ రేషియో కాల్కులేట్ చేసాం. హలో ఆపరేటింగ్ రేషియో తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో operating profit ratio equal to third one is operating profit ratio. Profit ratio. Operating profit ratio. Operating profit ratio
equal to operating profit by net sales into 100. ఓకేనా? కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఎలా వస్తుంది? ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఓకేనా? సో దాని ఈక్వల్ టు లేకపోతే నెట్ సేల్స్ మైనస్ ఆపరేటింగ్ కాస్ట్ ఎలా తీసేసినా పర్లేదండి. మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది మీకు ఎలా చెప్పాను, ఇంకొక విధంగా ఎలా కాల్కులేట్ చేసేయాలంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుందంటే నెట్ సేల్స్ మైనస్ ఆపరేటింగ్ కాస్ట్ అండి, అలా అయినా వస్తుందండి. లేకపోతే గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? దీన్ని ఇంకొక విధంగా కూడా కాల్కులేట్ చేయండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే నెట్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈక్వల్ టు నెట్ సేల్స్ మైనస్ ఆపరేటింగ్ కాస్ట్ అన్నారు. ఓకేనా? అలా అయినా చేయొచ్చు. మీకు లాస్ట్ క్లాస్లో ఎలా చెప్పాను ప్రిన్సిపల్ అలానే చేయొచ్చండి, ఇలానే చేయొచ్చు. సో కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 52,000. ఓకేనా? మైనస్ 28,000 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. దాట్ ఈక్వల్ టు 24,000. ఇదండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మనం కాల్కులేట్ చేయాలి. ఇంకో విధంగా కూడా కాల్కులేట్ చేయొచ్చండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇలా చెప్పాను అనుకుంటాను. ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈక్వల్ టు నెట్ సేల్స్ మైనస్ ఆపరేటింగ్ కాస్ట్. ఆపరేటింగ్ కాస్ట్ వేరండి, కాస్ట్ ఎక్స్పెన్సెస్ వేరు. అంటే రెండింటిని కలిపితే ఆపరేటింగ్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ రెండు కలిపితే మనకి ఆపరేటింగ్ కాస్ట్. దాట్ ఈక్వల్ టు చూడండి నెట్ సేల్స్ ఎంత? 1,60,000 కదా. 1,60,000 నుంచి మైనస్ ఆపరేటింగ్ కాస్ట్ ఎంతండి? 1,36,000 తీసేయండి. 1,36,000 తీసేస్తే 4,000, 24,000 ఎలా అయినా వస్తుందండి. ఎలా కాల్కులేట్ చేస్తూ ఉంటాయి అంటే మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ని గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేయచ్చండి, లేకపోతే నెట్ సేల్స్ నుంచి ఆపరేటింగ్ కాస్ట్ తీసేయాలి, ఎలా అయినా వస్తుంది ఏదైనా ఒకటి. కాబట్టి ఇప్పుడు ఆపరేటింగ్ రేషియో కాల్కులేట్ చేయండి. ఆపరేటింగ్ రేషియో ఈక్వల్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ అండి ఎంత? 24,000 బై నెట్ సేల్స్ ఎంత అంటే 1,60,000 ఇంటూ 100. ఇదండి ఆపరేటింగ్ రేషియో. దాని ఈక్వల్ టు ఎంత పర్సెంటేజ్ వస్తుంది చూడండి? 24,000 డివైడెడ్ బై 1,60,000 into 100, 15% అండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో 15%. ఓకేనా? నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో. లాస్ట్గా నెట్ ప్రాఫిట్ రేషియో. ఫోర్త్ వన్ ఈజ్ నెట్ ప్రాఫిట్ రేషియో. Fourth one is net profit ratio. So net profit ratio equal to net profit by net sales
ఇంటూ 100. ఇదండి దాని ఈక్వల్ నెట్ ప్రాఫిట్ ఎంతమ్మా 14,000. చూడండి P&L అకౌంట్ ముంబై నెట్ సేల్స్ ఎంత 1,60,000 ఇంటూ 100. అంతేనా? చూడండి నెట్ సేల్స్ ఎంతమ్మా, సారీ నెట్ ప్రాఫిట్ ఎంత లెక్కలో 14,000 అంతే. సో $14,000 by 1,60,000 into 100, 8.75% ఇది నెట్ ప్రాఫిట్ రేషియో. ఈ విధంగా ప్రాఫిటబిలిటీ రేషియోస్ని మనం కాల్కులేట్ చేస్తామండి. ఓకేనా? అంటే మనకి P&L అకౌంట్ ఇస్తామండి. సో కాబట్టి మన ప్రాఫిటబిలిటీ రేషియోస్ని మనం కాల్కులేట్ చేయడానికి ఇంకా ఎక్స్పెన్సెస్ రేషియో కూడా మనం కాల్కులేట్ చేయొచ్చండి. అంటే మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు కానీ దానికి రేషియో కాల్కులేట్ చేయొచ్చు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రేషియో కూడా మనం కాల్కులేట్ చేయొచ్చు. ఇవి ప్రాఫిటబిలిటీ రేషియోస్ అండి. సో మిగతా నెక్స్ట్ క్లాస్ చూద్దాం.